పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఈ 10 రోజులలో మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే చేసేటటువంటి పనులలో కూడా ఆవేశం పనికిరాదు, ఆలోచనతో చేయాలి. మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత, కుజుడు అంటే అగ్నితత్వ అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి ఆలోచనలలో వేగం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలలో కూడా ఆవేశంగా మారుతూ ఉంటాయి. ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన సమస్యకు పరిష్కారం లభించదు. అంటే కొత్త సమస్యలు కొని తెచ్చుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఎక్కడైనా సరే ఖచ్చితంగా ప్రశాంతంగా ఆలోచించి ఏ పనైనా సరే చేసినట్లయితే చక్కగా మంచి ఫలితాన్ని పొందుతారు. మీ జన్మరాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, గురు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే, ఇది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత, వాక్స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. మాట్లాడేటటువంటి మాట కూడా పొదుపుగా ఉండాలి. ఆహారపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. దుర్వ్యసనాలు కనుక ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. అలానే ఆదాయపరంగా ఏదైనా నిరుద్యోగులుగా ఉన్న వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది. అయితే కుజుడు మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలో కఠినత్వం పెరగకుండా చూసుకోవాలి. అలానే తృతీయ స్థానంలోకి 17వ తేదీ నుంచి రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత కొంచెం చేసేటటువంటి పనులలో అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఏ రకంగా మారుతుందంటే, విద్యార్థులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో బాగా చదువుకుందాం అనుకున్నప్పటికీ కాన్సన్ట్రేషన్ తప్పుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు. వ్యాపార పరంగా కూడా ఆశించినంత గొప్ప లాభాన్ని కూడా పొందలేకపోతూ ఉంటారు. దశమ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కారణం చేత ఎవరైతే ఉద్యోగులు ప్రమోషన్ కోసం కానీ, లేకపోతే మిగిలినటువంటి విషయాల కోసం కానీ, లేదా కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారికి అవకాశం రావటం కొంచెం ఇబ్బందికరంగా, ఆలస్యంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం చిన్న పొరపాట్లు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కూడా పొందే అవకాశం ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి ప్రతి పని చక్కగా ఆలోచనతో చేయాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఇక్కడ మీకు ఏ రకంగా ఉంటుందంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మీలో ఉన్నటువంటి దానిని కార్యాచరణగా మార్చి కెరియర్ డెవలప్మెంట్ కోసం ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కనుక మరల్చుకోగలిగినట్లయితే ఒక మంచి అవకాశంగా మారుతుంది. ఇక్కడ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది డే వైజ్గా పరిశీలిస్తే అని కనుక మనం చూస్తే, 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే, ఈ సమయంలో మీకు మాట్లాడేటటువంటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రావాల్సినటువంటి డబ్బు గురించి ఏదైనా ఒక సమాచారం అందవచ్చు. ఇంకా చెప్పాలంటే జీతం కానీ, బకాయిలు కానీ, వ్యాపారపరమైనటువంటి కమిషన్లు కానీ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ మాటే మీకు బాధను తీసుకొస్తుంది, లాభాన్ని తీసుకొస్తుంది.
నష్టాన్ని కూడా తీసుకొస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా కానీ, కస్టమర్లతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మీరు వెంటనే సమాధానం చెప్పాలనుకోవచ్చు. ఈ సమయంలో కొంచెం ఆచితూచి మాట్లాడటం గానీ, సరైనటువంటి ప్లానింగ్ ఉండటం గానీ, లేదా చేసేటటువంటి పనులలో ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ప్రతిదీ కూడా చక్కగా చేయాలనుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. 13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలత పెరుగుతుంది. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పని మొదలుపెట్టే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యేటట్టయితే ఈ సమయంలో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం వల్ల మంచి శుభవార్త కూడా వింటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తోబుట్టువులతో సంబంధాలు చాలా మెరుగవుతాయి అని చెప్పాలి. ఇక్కడ అయితే ఇక్కడ మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఏదో ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటానా అనేటటువంటి భావన కలుగుతుంది. ఖచ్చితంగా సూర్యభగవాన్ని ప్రార్థించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ కుటుంబం పైన, ఇంటి పైన, తల్లి మీద, ఆరోగ్యం మీద, వాహనాలు, స్థిరాస్తులు, ఇలా మానసికమైనటువంటి ప్రశాంతత వైపు వెళుతుంది. అనవసరమైనటువంటి సమస్యలను చాలా వరకు సాధ్యమైనంత వరకు దూరం చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వైపుగా మీరు కనుక అడుగులు వేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్యం లేదా ఆమెకు సంబంధించినటువంటి బాధ్యతలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అలానే శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇంటిని కూడా మార్చాలనే కోరిక కూడా కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 17వ తేదీ సాయంత్రం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఎడ్యుకేషన్ పరంగా కానీ, క్రియేటివిటీ పరంగా కానీ ఇది మీకు అనుకూలంగా మారుతుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరగవచ్చు. పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. ప్రేమలో ఉన్నటువంటి వరకు ఒక ముఖ్యమైనటువంటి సంభాషణ కూడా జరపవచ్చు. చాలా కాలంగా చెప్పాలనుకున్న మాట చెప్పే అవకాశం రావచ్చు. ఖచ్చితంగా విద్యార్థులు సరస్వతీ దేవిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుక్రవారం రోజున తెలుపు రంగు పుష్పాలతో పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఇక్కడ 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి 3:02 వరకు ఉండేటటువంటి సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ పైన అదనపు బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. ఖచ్చితంగా వైద్యుల యొక్క సూచనలు, సలహాలు పాటించడం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. ఈ రోజు మీరు చిన్న సమస్యను పెద్దగా ఊహించుకొని ఆందోళన చెందకుండా వాస్తవ పరిస్థితిని కనుక తెలుసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఖచ్చితంగా హనుమంతుడిని ప్రార్థించడం అనేటటువంటిది రాశి వారికి చాలా మంచిది. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.